డాక్టర్స్ అందరూ ఎక్కడ పోయినా మందులు రాస్తారు, అన్ని ప్రాబ్లమ్స్ మందులు రాస్తారు, దేనికి న్యాచురల్ మెథడ్స్ చెప్పారు, దాన్ని ప్రివెంట్ చేయడానికి మెథడ్స్ చెప్పారని. లైక్ డయాబెటీస్ ఉంది, ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయడం లైఫ్ లాంగ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్. అది ఒక డయాబెటీస్ ఉంది అంటే ఆ డయాబెటీస్ ఉందని బయటికి కనిపించదు అది. సో నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఇవాళ కొంచెం డిఫరెంట్ సిరీస్ ఆఫ్ టాపిక్స్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, లైక్ చాలామంది అంటూ ఉంటారు, లైక్ డాక్టర్స్ అందరూ ఎక్కడ పోయినా మందులు రాస్తారు, అన్ని ప్రాబ్లమ్స్ మందులు రాస్తారు, దేనికి న్యాచురల్ మెథడ్స్ చెప్పారు, దాన్ని ప్రివెంట్ చేయడానికి మెథడ్స్ చెప్పారని. సో ఇది అన్నిటికన్నా ఫాల్స్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే అన్నిట్లో న్యాచురల్ అండ్ ప్రివెంటివ్ మెథడ్స్ ఇవి పనిచేస్తాయి అని చెప్పింది మెడికల్ ఫీల్డే. లైక్ ఎక్సర్సైజ్ చేయడం ఇంపార్టెంట్ అని, ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ అని, ఈ మన హైజీనిక్ ప్రాక్టీసెస్, హ్యాండ్ వాష్, మన యాంటీసెప్టిక్స్ యూజ్ చేయడం, ఇవన్నీ మెడికల్ సైన్స్ ద్వారానే ప్రూవ్ అయినాయి. సో ఇదంతా ఫాల్స్ పర్సెప్షన్ ఒకటి. లైక్ డాక్టర్ ఎక్కడ పోయినా మందులు రాస్తారని. ఎక్కడ పోయినా కానీ మేము న్యాచురల్ మెథడ్సే ఫస్ట్ రికమెండ్ చేస్తాం. ఎందుకంటే ఎన్నో రకమైన డిసీజెస్లో న్యాచురల్ మెథడ్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. లైక్ డయాబెటీస్ ఉంది, ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయడం లైఫ్ లాంగ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అది. సో ప్రాపర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేసిన వాళ్ళకి డయాబెటీస్ రావడం వెరీ వెరీ అన్లైక్లీ. మనకి ఒక ప్రాపర్ బాడీ వెయిట్ ఉన్న వాళ్ళు, ప్రాపర్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఉన్న వాళ్ళు. సేమ్ అదే థింగ్ ఈవెన్ విత్ హైపర్ టెన్షన్ కానీ, మనకి వేరే లైఫ్ స్టైల్ డిజీజెస్ ఎన్నో మనకి. సో ఇవన్నీ కూడా న్యాచురల్ మెథడ్స్ ద్వారానే చాలా మటుకు మనం ప్రివెంట్ చేయగలుగుతాం. లైక్ మెడికేషన్ అనేది ఎవరికి అంటే, లైక్ ఈ న్యాచురల్ మెథడ్స్ ద్వారా కూడా చేయలేని వాళ్ళకి, లేదంటే ఆ చేయలేని స్టేజ్ వచ్చిన వాళ్ళకి పేషెంట్స్ ఏమవుతారంటే అట్లాంటి స్టేజ్లో మన దగ్గరకు వస్తారు. ఒక డయాబెటీస్ ఉంది అంటే ఆ డయాబెటీస్ ఉందని బయటికి కనిపించదు. అది బీపీ ఉందంటే బయటికి కనిపించదు, అది చెక్ చేయాలి. సో అది చెక్ చేయరు, లైఫ్ని అంతా అబ్యూజ్ చేస్తారు. లైక్ ఒక లైఫ్లో ఎంత అవసరమో దానికన్నా చాలా ఎక్కువ తింటున్నారు, లేదంటే చాలా ఎక్కువ స్మోక్ చేస్తున్నారు, చాలా ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటున్నారు. దీని ద్వారా వాళ్ళ లైఫ్ని వాళ్ళు నాశనం చేసుకొని తర్వాత వచ్చి ఏం చేయలేని పరిస్థితిలో డాక్టర్ దగ్గరకు వచ్చి మీరు న్యాచురల్ మెథడ్స్ చెప్పారంటే, మీరు న్యాచురల్ మెథడ్స్ వాడితే పనిచేసే టైం దాటిపోయిన స్టేజ్లో వస్తున్నారు. సో ప్రాపర్గా ఏంది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ న్యాచురల్ మెథడ్స్ చాలా బెనిఫిషియల్, అవే మోస్ట్ ఇంపార్టెంట్. మన 90% ఆఫ్ ద టైమ్స్ మీరు ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయడం, స్లీప్ మెయింటైన్ చేయడం, ఎక్సర్సైజ్ రూటీన్ మెయింటైన్ చేయడము, ఇవన్నీ 90% ఆఫ్ ద టైమ్స్ మీకు ఎన్నో డిజీజెస్ని రాకుండా ఆపగలుగుతాయి. అందుకే ఈ మధ్య కాలంలో ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు, ఇవన్నీ చాలా ఎక్కువ అయ్యేది. ఎందుకంటే ఇవన్నీ మనం న్యాచురల్ మెథడ్స్ని మర్చిపోయాం. మన కల్చరల్గా న్యాచురల్ మెథడ్స్ కానీ, మనము ఇంతకు ముందు సిటీ లైఫ్కి రాకన్నా ముందు ఎంత యాక్టివ్గా ఉంటుండే ఒక మనిషి, ఒక విలేజ్లో బతికే మనిషి, లేదంటే ఒక ఫారెస్ట్లో బతికే మనిషి, అవన్నీ తగ్గిపోయినాయి. సో ఆ దాటిపోయిన స్టేజ్లో వచ్చినప్పుడు కొన్నిసార్లు మనకి మెడికేషన్ అవసరం, కొన్నిసార్లు మనకి సర్జరీ అవసరం. ఇది ఎందుకంటే లైఫ్ సేవ్ చేయడానికి, మన లైఫ్ సేవ్ చేయడానికి, క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాంటిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి మనకి ఎన్నో థింగ్స్ ఇవి అవసరం పడతాయి మెడికల్ ఫీల్డ్లో. సో ఫస్ట్ థింగ్ ప్రివెంటివ్ మెజర్స్ వాడాలి, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇస్ ఆర్ మ్యాండేటరీ. ఇవి దాని తర్వాత మనకి మెడికేషన్ అవసరం పడుతుంది, కొన్నిసార్లు ఇంకా సిగ్నిఫికెంట్ ట్రీట్మెంట్ కూడా అవసరం పడుతుంది. సో ఎందుకు చేయరు అంటే మనకి పేషెంట్స్ ఫస్ట్ ఫాలో అవ్వరు. మేము నోటీస్ చేసింది ఏంటి అంటే, మీరు వెయిట్ తగ్గాలి సార్, ఒక 20 కిలోలు తగ్గాలంటే నోబడీ డస్ దట్ అండి. లైక్ వస్తారు, ఆ మాట వింటారు, డాక్టర్ ముందు తలకాయ ఊపుతారు, మళ్ళీ ఇంటికి పోతారు, అదే తిండి తింటారు, అదే సిగరెట్ తాగుతారు. ఒక పేషెంట్ అయితే స్మోకింగ్ చేయడం మానేయమని గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత హాస్పిటల్ బయట స్టాల్లోనే స్మోక్ చేస్తున్నారు. సో మీరు న్యాచురల్ మెథడ్స్ ఫాలో అవ్వాలి. మేము కొంచెం ఎలాబరేట్గా న్యాచురల్ మెథడ్స్ గురించి ఇంకొన్ని వీడియోస్ చేస్తాను. బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బ్రతకనీకి ఏవైతే న్యాచురల్ మెథడ్స్ ఉంటే అవన్నీ మనం ఆప్టిమైజ్ చేయాలి, వీలైనంత వరకు పాటించాలి. మనకు 100% కుదరకపోవచ్చు, ఎందుకంటే మన లైఫ్లో ఎన్నో థింగ్స్ ఉంటాయి, మనకి ఎన్ని అవర్స్ కావాలో అన్ని అవర్స్ స్లీప్ దొరకకపోవచ్చు, కానీ మన చేతులు ఎంత ఉంటుందో మనం అంత చేయగలగాలి. సో నెక్స్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఈ న్యాచురల్ మెథడ్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ అవర్ లైఫ్, అంటే మన లైఫ్ని ఎంత బెస్ట్ చేయగలుగుతాం, మన హెల్త్ని ఎంత బెస్ట్ చేయగలుగుతామో నెక్స్ట్ కొన్ని వీడియోస్లో నేను చెప్పబోతున్నాను. థ్యాంక్ యూ.